నడి మధ్యకి చేరుకున్నా. ఇక్కడి నుంచి ఈ గవ్వలని విసురుదాం. ముక్కు పుడక సహాయంతో ఆభరణాల జాడని తెలుసుకుందాం. గౌరమ్మ విడిచిపెట్టి వెళ్ళిన ఈ గవ్వలే మనకిప్పుడు దిక్కు. ముందుగా సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కుకు విసురుదాం. తాళపత్రాలలో రాసిన విధంగా అక్షయ రూపంతోనే సాధ్యం కాబట్టి నువ్వే నలుదిక్కులకు విసురు. తీసుకో. విసురమ్మా, గట్టిగా విసురు. రెండో గవ్వ సూర్య భగవానుడు అస్తమించే పడమర దిక్కుకు విసురు. తీసుకో. ఈ నలుపు రంగు గవ్వని ఊరికి ఉత్తరం దిక్కుకి విసురు. తీసుకో. ఇది దక్షిణ దిక్కుకి విసురుదాం. తీసుకో. నలుదిక్కులకు 4 గవ్వలని విసిరేశాం. ఇప్పుడు తూర్పు దిక్కు నుంచి మన ప్రయాణం మొదలు పెడదాం. అక్కడ గవ్వ పడిన చోట ఆభరణం ఉంటుందేమో. పద. శుభమా అంటూ పెళ్లికొస్తే మీకిలా జరగడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఆచార సంప్రదాయాలకు అమ్మవారికి ఎక్కువ విలువనిచ్చే మీలాంటి వారికి ఇలా జరగడం చాలా బాధగా ఉంది అత్తయ్య గారు. కృష్ణకు ఒకసారి ఫోన్ చేయండి రా. డాక్టర్ ఇంకా తీసుకురాలేదు. వచ్చేసాను నాన్న. నాన్న వచ్చేసాను. డాక్టర్ గారు రండి. చూడండి డాక్టర్. రండి డాక్టర్. సడన్ గా మచ్చలు వచ్చాయండి. ఇలా పెరిగిపోతున్నాయి. తొందరగా చూడండి డాక్టర్. తొందరగా చూడండి డాక్టర్. డబ్బుల గురించి ఆలోచించకండి. కాబోయే కొత్త కోడలు ఎంతైనా ఖర్చు పెడుతుంది. అక్క, డబ్బుల విషయం తర్వాత ముందు డాక్టర్ గారిని చూడండి. చూడండి. ఈ మెడిసిన్ వాడండి. మీరంతా చాలా కంగారు పడిపోయారు. డాక్టర్ రాసిన మెడిసిన్తో ఈ ప్రాబ్లం ఇంకెప్పుడు రిపీట్ కాదు. అంతే కదా డాక్టర్? అంతే కదా. మీరు డాక్టర్లలా బిల్డప్ ఇవ్వకండి. ముందు ఆమెను చెప్పనివ్వండి. ఈ మెడిసిన్ పేషెంట్ ఎక్కువ ఇబ్బంది పడకుండా టెంపరరీ రిలీఫ్ కోసం మాత్రమే. నేను రాసిన మెడిసిన్తో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని మీరెప్పుడు అనుకోకండి. అయితే వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయమంటారా? ముందు మెడిసిన్ వాడించండి. అటువంటి అవసరం వస్తే నేనే మీతో చెప్తాను. డాక్టర్, ఇలా సడన్ గా రావడానికి కారణం ఏంటంటారు? వేప చెట్టు నుంచి రక్తం కారుతుందని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. అలాగే ఈ ఇంట్లో ఏదో అశుభకార్యం జరగబోతుందని కూడా అనుకుంటున్నారు. సో అందువల్ల ఇంటి పెద్దయిన వేదవతి గారిని హెచ్చరిస్తున్నట్టుగా ఇలా జరుగుండొచ్చు. ఏంటండి మీరు డాక్టర్ చదువుకున్నారా లేదంటే మూఢనమ్మకాలు చదువుకున్నారా? జనాలని ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి ఈ విధంగా రాంగ్ గైడ్ చేస్తున్నారేంటి? డాక్టర్నైనా నేను మనిషినే.
దైవం, ఆచారం, సాంప్రదాయం విషయానికొచ్చేసరికి నేను కూడా తప్పకుండా నమ్ముతాను. అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మందులు వాడించండి. 2 అవర్స్ తర్వాత కండిషన్ ఎలా ఉందో నాకు చెప్పండి. కృష్ణ, రే కృష్ణ, వెళ్ళి మందులు తీసుకురారా. అలాగే నాన్న. వెళ్ళి. అమ్మా, నీకేమి కాదు. ఏం జరిగినా పర్వాలేదు, జరగబోయే వేడుకైతే ఆగకూడదు. మీరు ఈ కండిషన్లో ఉండగా ఎలా జరుగుతుంది చెప్పండి. ఇటువంటి సమయంలో పెళ్లి క్యాన్సిల్ చేయడమే మంచిది. అవును వేద, నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాత పెళ్లి పెట్టుకోవడం మంచిది. నా ఉద్దేశం కూడా అదేనమ్మా. అవని ఆభరణాలను తీసుకురావడానికి వెళ్ళింది. తను తలుచుకుంటే ఖచ్చితంగా తీసుకొని వస్తుంది. అప్పుడు ప్రాణగండం దాటిపోతుంది. ఆ తరువాత ఈ కార్యక్రమం గురించి ఆలోచించడం మంచిది. అత్త ఏదో డెత్ బెడ్ మీద ఉన్నట్టు ఎందుకు కంగారు పడిపోతున్నారు? పెళ్లి ఎల్లుండి, ఆలోపు ఖచ్చితంగా కోలుకుంటుంది. చూస్తూ ఉండండి. నేను చనిపోయే పరిస్థితి వచ్చిందనుకోండి, నా కొడుకు పెళ్లి చూడటం నా ఆఖరి కోరిక అనుకుని నా కళ్ళ ముందే పెళ్లిని జరిపించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాయా శ్రీకర్ల పెళ్లి జరిగి తీరాల్సిందే. ఏమండి, మీరా ఏర్పాట్లలో ఉండండి.